ధన్యవాదాలు జననీ ప్రకాష్ బృందం. మీ చక్కటి ఈ కీర్తనతో ఆ గణనాథుడు సంతసించి సకల శుభాల్లో మనకు అసంగతాడని ఆశిస్తూ మీరందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. ఉగాది అంటేనే మనందరికీ గుర్తొచ్చేది పంచాంగ శ్రవణం. సూర్య చంద్రుల గమనాన్ని బట్టి రోజు వారి జీవన గమనాన్ని, ప్రకృతిని అర్థం చేసుకోవడానికి పూర్వీకులు అందించిన శాస్త్రీయ పరిజ్ఞానమే ఈ పంచాంగ శ్రవణం. ఇది ఐశ్వర్యాన్ని ఇస్తుంది, వారం ఆయుష్ను పెంచుతుంది, నక్షత్రం తెలుసో తెలియకో చేసిన పాపాలను హరిస్తుంది, యోగం రోగాలను నయం చేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, కరణం కార్యసిద్ధి చేకూర్చి చేపట్టిన పనుల్లో విజయాన్ని కలగజేస్తుందని అర్థం. అందుకే పంచాంగ శ్రవణం చేయాలని అంటారు పెద్దలు. మరి ఈ ఉగాది వసంతోత్సవ వేళ పంచాంగ శ్రవణం చేసేందుకు శ్రీకిరణ్ పండితుల గారిని ఆహ్వానిద్దామా? సవినయంగా శ్రీకిరణ్ గారు స్టేజ్ మీదకి రండి. శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనోదయమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీయక్కాంతాయ కళ్యాణ నిధరేద్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపక్షతే జగదః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఓం నమో వెంకటేశాయ. అందరికీ కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి బ్రిడ్జ్ల్యాండ్ తెలుగు అసోసియేషన్ కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. మొట్టమొదటిగా మనమంతా ఎదురు చూస్తున్నటువంటి ఉగాది సంవత్సరం, ఉగాది పండుగ రానే వచ్చేసింది. విశేషంగా ఈ యొక్క ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణాన్ని, పంచాంగం అంటే 6 అంగాలు, చతుర్వారస్థ నక్షత్రం యోగ కరణమేవచ, 6 అంగాలు కలిస్తే పంచాంగం అవుతుంది. ఆ యొక్క పంచాంగం శ్రవణం అంటే వింటే, వినాలని మనం తప్పనిసరిగా మన శాస్త్రంలో చెప్పబడుతుంది. మరి ఎందుకు వినాలి అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం గుణాం ఆయుర్బుద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్కరం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగం ఆకర్ణ్యతాం. సో ఇక పంచాంగ శ్రవణం కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళకందరికీ కూడా కళ్యాణ గుణావహం, అన్నీ కూడా కళ్యాణం అంటే అన్నీ కూడా మనకి సత్ఫలితాలు మంచిగా ఉంటుందట. ఋతుహరం, శత్రువులంతా కూడా నశిస్తారట. దుస్వప్న దోషాపహం, దుస్వప్నానికి వచ్చినటువంటి ఆ యొక్క దోష ఫలితం అంతా కూడా తొలగిపోతుందట. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం, గంగా స్నానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఈ యొక్క పంచాంగ శ్రవణం కానీ చేసినట్టయితే వాళ్ళకి ఆ యొక్క ఫలితం కలుగుతుందట. గోదాన తుల్యం గుణం, గోదానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఈ యొక్క పంచాంగ శ్రవణం చేస్తే అటువంటి ఫలితం కలుగుతుందట. అంతేకాకుండా ఆయుష్ పెరుగుతుందట. శుభకరం సంతాన సంపత్ప్రదం, కూడా సంతానం లేని వారి సంతానం కలుగుతుందట.
నానా కర్మ సుసాధనం, మనం తలచిన కార్యాలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయట. సముచితం పంచాంగం ఆకర్మ్యత, ఇవన్నీ కూడా ఇక పంచాంగ శ్రవణం వినినందువల్లనే మనకన్నిటి కూడా ఇటువంటి ఫలితాలన్నీ కూడా కలుగుతాయట. కాబట్టి మనం గోదానం చేయాలంటే కష్టపడాలి కదా. ఆ యొక్క గోదానం చేయాలంటే మనం దాని తగినటువంటి మన దగ్గర విత్తం ధనం ఉండాలి. లేదా గంగా స్నానం చేయాలంటే మనం భారతదేశానికి వెళ్ళాలి. అన్నీ కూడా చాలా భయోత్పాదతో కూడా కూడుకున్నటువంటి విషయం. కానీ ఇవన్నీ ఏం చేయకుండా కూడా మనకి ఇక పంచాంగ శ్రవణంగా చేసినట్టయితే అటువంటి ఫలితం లభిస్తుందట. కాబట్టి ఇటువంటి సదవకాశాన్ని మీరంతా కూడా వినియోగించుకొని ఇక పంచాంగ శ్రవణాన్ని శ్రద్ధగా వినమని నా మనవి. సరే, మొట్టమొదటిగా ఇక పరాభవనామ సంవత్సరం అంటారు. ఈ సంవత్సరం మనకి ఇక కలియుగం మొత్తం కూడా 4,32,000 సంవత్సరాలట ఇక కలియుగ ప్రమాణం. దాంట్లో ఇప్పటికి ఎంతవరకు జరిగింది అంటే ప్రథమ పాదే, ఇంకా ఫస్ట్ పాదంలోనే ఉన్నాం. 5,126 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఇంకా 4,32,000 సంవత్సరాలు. దాంట్లో కేవలం ఇప్పుడు 5,126 సంవత్సరాలు అయిపోయింది. దాంట్లో కూడా మనకి ప్రభవాది సంవత్సరాలు కానీ చూసుకున్నట్టయితే 40వ సంవత్సరం అనేటువంటిది ఇక పరాభవనామ సంవత్సరం. ఒక్కొక్క సంవత్సరానికి మనకి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తారు ఆ యొక్క నవగ్రహాలన్నీ కూడా. అంతేకాకుండా ఒక్కొక్క సంవత్సరం ఆ సంవత్సర అధిదేవత కూడా ఉంటారు. ఇక పరాభవనామ సంవత్సరంలో పరాభవాఖ్యార్థం వందే నర్యాప సముదక్షితం ఉత్తుంగ తులగారుడం పరసు జ్వలపానితం. అంటే ఇక సంవత్సర ఫలితాన్ని కానీ చూసినట్టయితే ఇక సంవత్సరం అంతా కూడా మనం పేరులో చెప్పుకున్నట్టుగానే పరాభవ అంటే అవమానము. అవమానం అంటే మనం భయపడాల్సిన అవసరం ఏమి లేదు. అవమానం అనేది ఎంత చెట్టుకి అంత గాలినట్టుగా మన సత్కర్మలు చేసే వాళ్ళందరూ కూడా ఆ యొక్క పరాభం అంటుకోదట, అవమానం మనకి కలగదట. మరి ఎవరికి కలుగుతుంది ఎక్కువగా ఇక పరాభవనామ సంవత్సరంలో ఎవరికి ఇక దోషం ఎక్కువగా ఉంటుందని చూసినట్టయితే రాజులకి, అంటే ప్రైమ్ మినిస్టరు, అంటే సిఎంసి, పిఎం, ఇటువంటి వాళ్ళకి ఎక్కువగా ఉంటుందట. ఇక సంవత్సర ఫలితంగానే మనం చూసినట్టయితే ఇక సంవత్సరం అంతా కూడా రాజులంతా కూడా పరస్పరం శత్రువులు అవుతారట. రోగాలు ఎక్కువ అవుతాయి. ప్రపంచమంతా కూడా ఆర్థిక మాన్యంతో నిండి ఉంటుందట. అంతటా కూడా యుద్ధ వాతావరణం అనుకుంటుంది. దీని చాలా ఆల్రెడీ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ధరలన్నీ కూడా అధికంగా ఉంటాయి. కానీ ఇక ఈ పరాభవనామ సంవత్సరం అంతా ఎక్కువగా శుభ ఫలితాలు ఇవ్వనప్పటికీ వీటన్నిటికీ గురువు అయినటువంటి రాజు అయినటువంటి గురువు ఆయన ఈసారి ఆయన కింగ్ మేకర్ అయ్యాడు. ఆయన గురువు అనే కానీ ఎప్పుడైనా కానీ మనకేం చేస్తాడు? ఆయన మనకి మంచి మార్గాన్ని నిర్దేశిస్తాడు. ఇటువంటి ఫలితాలన్నీ కూడా మనకి అంత సరిగా లేకపోయినా కానీ రాజు గురువు అవ్వటం వల్ల మనకి ఆ యొక్క చెడ్డ ఫలితాలను కూడా చేసి మనకి స్త్రీ ఫలితాలన్నీ కూడా మనకి ప్రసాదిస్తాయట గురువు వల్ల. కాబట్టి ఈ సంవత్సరంలో కూడా మనం గురువు యొక్క అనుగ్రహంతో అందరూ సదాచార సంపన్నులై దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుందట.